హలో అండి. 3-4 సంవత్సరాల పిల్లలకి లంగా జాకెట్ ఎలా కుట్టాలో కట్టింగ్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది మనం కొలుచుకొని దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పైకి కిందికి ఖర్చులోకి. ఇప్పుడు మనం నెక్ దగ్గర కొలుచుకోవాలండి. 3-4 ఇయర్స్ వాళ్ళకైతే ఒక 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. నేను ఇప్పుడైతే ఒక 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. పాప కొంచెం లావుగా ఉంటుంది అందుకనే ఇప్పుడు డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నాను. మనం రౌండ్ కావాలంటే రౌండ్ పెట్టుకోవచ్చు, లేదంటే నేనైతే స్టార్ నెక్ పెడుతున్నాను. మీకు ఏ నెక్ అనేది నచ్చితే ఆ నెక్ మీరు కట్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ నెక్ కోసం మార్కింగ్ వేసుకుంటున్నానండి. బ్యాక్ నెక్ ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టుకోవాలి. ఇప్పుడు భుజం పైన 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. కుట్లల్లోకి వెళ్ళంగా 2.5 అనేది వస్తుంది. భుజాలు జారిపోకుండా ఉంటుంది. తక్కువగా పెట్టుకోకూడదు. చంక దగ్గర 4 ఇంచెస్ డౌన్ తీసుకొని స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్నాను. తర్వాత రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. దీనికైతే పక్కా కొలతలు అయితే ఏం అవసరం లేదండి. మనం నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక లూజు పొడవు అనేది కరెక్ట్ కట్ చేసుకుంటే బ్లౌజ్ ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు చంక రౌండ్ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న దగ్గర నెక్ దగ్గర కూడా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పైన వచ్చిన అతుకులను అయితే నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుంటున్నాను. ముందుగా మార్కింగ్ వేసుకున్నాను కదా, మనం ఒక 1/2 ఇంచ్ కిందికి దాని ప్రకారంగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. పైన తీయకూడదు, ఓన్లీ కిందనే. ఇదైతే ఓల్డ్ బ్లౌజ్ పీస్ అండి, వేస్ట్గా పడేయడం ఎందుకని దీన్ని కట్ చేసుకుంటున్నాను. హుక్స్ల కోసం వెనకాల కట్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత కట్ చేసుకున్నా పర్లేదండి, కానీ నేను ముందే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం లైనింగ్ క్లాత్ని మర్చుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా అలా అందాజుకే కట్ చేసుకుంటున్నానండి, కొలత ఏం లేకుండా. ఇలా కొంచెం చూసుకుంటే సరిపోతుంది. మీకు చూస్తే ఐడియా వస్తుందని చెప్పేసి నేనైతే కట్ చేసే వీడియో మీకు పెడుతున్నానండి. చాలా ఈజీ వేలో కట్ చేసుకోవచ్చు. హోమ్ టైలర్స్ అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లో పిల్లలకి, ఇదైతే ఓల్డ్ బ్లౌజ్ పీస్ అండి. అంటే పట్టు శారీలో మగ్గం వర్క్ వేయించుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ మిగులుతుంది కదా, ఇది దీంతో లంగా జాకెట్ అనేది నేను కుడుతున్నాను. ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ వాళ్ళు పెట్టినవి ఉంటాయి కదా ఎవరైనా, వాటితో లైనింగ్ అయితే కట్ చేశాను. మనం స్టిచ్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదండి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇదొక మంచి ప్లస్ పాయింట్. బయట స్టిచ్చింగ్కి ఇస్తే ఒక 300 రూపీస్ అయితే ఈజీగా తీసుకుంటున్నారు. అదే మనం నేర్చుకొని కట్ చేసుకుంటే మనం మన పిల్లలకి మంచి అవుట్ఫిట్స్ అనేది మన ఇంట్లోనే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకొని పక్కనే పెడుతున్నాను. ఇదొక బ్లౌజ్ పీస్ అండి, పింక్ది. దీంట్లో నేను 2 బ్లౌజెస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా, ఇదొక లంగా జాకెట్ కోసం కట్ చేశాను. ఇదొక లంగా జాకెట్.